హలో ఫ్రీ ఫైర్ లవర్స్. సో ఈరోజు మనం మళ్ళీ ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నాం. సో లెట్స్ ప్లే ఎఫ్ఎఫ్ ఎపిసోడ్ 6 అనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, నాకు కొత్తగా ఇది దొరికింది. టెక్నో పరంగా ఇది ఉంది, చూద్దామండి. టెక్నో పరంగా ఇది ఉంది. సో దాని పేరు టెక్నో షాపర్ అంట. సో టెక్నో షాపర్ నాకు దొరికింది. సో 200 minutes మనం ఆడితే దొరుకుతుందంట. సో 200 minutes అయితే దొరికేసింది. అండ్ గైస్ ఇంకోటి వీఆర్ లెవెల్ 36 అనమాట. సో నేను నా హానర్ స్కోర్ ఎంత 92. అదే 92కి వచ్చేసింది గాయస్. 100 ఉండాలి, అంత ఇప్పుడు తగ్గిపోయిందబ్బా. ఓకే, ఫస్ట్ 30,000 పहले 29,000 थे. నేను హిందీలో మాట్లాడుతాను. సరే తొందరగా స్టార్ట్ చేసేద్దాం. క్లాష్ కోడ్ ఆడదాం. క్లాష్ కోడ్ ఎక్కువగా నచ్చదు గ్యాస్, లో నుంచే నచ్చుతుంది. సో ఈ ఎపిసోడ్లో ఒక మ్యాచ్ 2 మ్యాచ్ తెలీదు. సో ఒకటైతే క్లాష్ కోడ్, ఒకటైతే లోన్ వుల్ఫ్. అండ్ మీకైనా సౌండ్ వినిపిస్తే ఇగ్నోర్ చేసేయండి గైస్. ఏదైనా డక్ డక్ ఏదైనా, నా వాయిస్ తప్ప ఇంకొకటి ఎవరైనా వాయిస్ ఏదైనా సౌండ్ వినిపిస్తే ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మా చెల్లి మాటికి వస్తుంది వెళ్తుంది. అండ్ ఇక్కడ కార్ హార్ మొత్తం డిస్టర్బెన్స్ గాయస్. ఆగండి చెప్దాం వీళ్ళకి. మొత్తం డిస్టర్బెన్స్. ఏంటిరా మారుదుంగ రే, ఆగండి. ఒక సేఫ్ ప్లేస్కి వెళ్దాం. ఏంటి వీళ్ళు చెప్దాం, ఆగండి. అరే ఏంటిరా మీ డిస్టర్బెన్స్. మారుదుంగ అనుకుంటా. అందరినీ ముందు అన్నీ ఇప్పుడు కొంచెం సాఫీగా ఉంది, కానీ ఆ గన్ సౌండ్ పర్వాలేదు. ఓకే, ఒక ఎనిమిది ఆవిడ ఇగ్నోర్ చేసేసాడు. గైస్ సారీ, నేను సిఎస్ ర్యాంకులు పెట్టకుండా నార్మల్ క్లాస్ కూడా పెట్టేశాను. ఎక్కడ హౌస్ పైన అండి, ఎక్కడ రాయను జోన్ వచ్చేస్తుంది. ఇక్కడైతే చూద్దాం. ఇదిగోండి, చంపాం వాడిని. 1 kill మనదంతా. ఓకే, సో ఈసారి మనం యూఎంపీ థామ్సన్. అరే స్వాడ్ ఎవరి దగ్గర? అరే ఉంది, నాకు స్వాడ్ కావాలి. బట్ గాయస్ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఎప్పుడు చూసినా క్లాస్ వాడిలో వాడికే స్వాడ్ దొరుకుతుంది. అసలు నేను అడుగుతాను వాడిని మట్టి ఎప్పుడో ఒక్కసారి ఇచ్చాడు. ఇప్పుడు వరకు వాడు ఇచ్చిన లిస్టుల్లో, అంటే అదే ఇప్పుడు వరకు వాడు ఒకేసారి ఇచ్చాడు. చాలాసార్లు ఆడాను నాతో, ఒక 30-40 times ఆడాను. కొత్తగా వచ్చాడు అన్నమాట. అరే రండి, స్కోప్ ఉన్న గాయస్ యూఎంపీ తీసుకుంటే బాగుండేది గాయస్. స్కోప్ ఉంటుంది దానికి. తప్పు చేశానే. సర్లే, ఇక్కడంతా ఎనిమిస్ లేరబ్బా, కిందకి వెళ్ళి కూడా. అండ్ నా షర్ట్, నా క్యారెక్టర్ అందరూ పైకి ఒక 8 వెళ్తుంది. అరే ఇద్దరా ఏంటి? అరే నన్ను చంప నీవు. ఓ నో, మన హెల్త్ పోయింది. ఓ షిట్. అరే వెళ్ళురా. అబ్బా ఎలిమినేట్ అయిపోయాం. అబ్బా ఇంకా ఒక్కడు. మన పక్కన ఉన్నోడు కూడా ఎలిమినా. నేను ఇంకా మన టీమ్మేట్ అనుకున్నా. ఓకే, హెడ్డులు కొడుతున్నాను. అదుర్సు. ఓకే, ఇప్పుడు వరకు 2 victory చేస్తాం అనమాట. మేము
ఇప్పటికి 1 కిల్ చేసాను అంతే. నేను తీసుకున్నాను ఈసారి యూఎంపీ, కొద్దిగా ఆర్మరు. అబ్బా వెస్ట్ తీసుకోవాల్సింది. హెల్మెట్ పెట్టుకున్నా హెడ్ మీద అంతగా పడవు కదా, సో ఎక్కువగా పడేది మన బాడీ మీద. సో వెస్ట్ తీసుకోవాలి. అరే మష్రూమ్స్ ఎక్కడ రెడీ నాకు కావాలి. మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి ఏంటి మష్రూమ్స్, నాకు గుర్తులేదు. ముందుకు వెళ్ళి పడుతున్నారు. ఇదిగోండి అక్కడ ఒక ఎనిమి ఉంది, ఒకటి కాదు ఇద్దరు. అరే ఓ మై గాడ్, ఏంటి గైస్ వీళ్ళు. అరే స్కోప్ పెట్టి హెడ్ అయ్యారు. అరే అరే ఏం వేస్ట్ గాడివిరా నువ్వు, స్కోప్ పెట్టి హెడ్ ఇవ్వమంటే ముందే నాకైన వాడిని ఇవ్వకుండా. ఓకే కమాన్ అటు ముందుకెళ్ళరా, ఇక్కడ నుంచి స్కోప్ పెడితే ఏమవుతుంది, ఎన్ని హౌస్లు ఉన్నాయి వెనకాల దాక్కుండా ముందుకెళ్ళి చూడు. లూట్ ఏం లేదురా, అయిపోయాడు. వీడక్కడ వేస్ట్ గాడు ఉన్నాడు, నువ్వు అనుకుంటా తెలీదు. అంటే మనం అందరికంటే నువ్వు, సారీ నేను ఎందుకు సారీ చెప్తున్నా, నువ్వు ఇప్పుడు మన ఇప్పటికి 1 కిల్ చేస్తామంతే, వీళ్ళు చాలా కిల్. అరే మనం ఈ చేద్దాం. ఓకే మనం ఈసారి MP40 తీసుకున్నాం, కానీ స్కోప్ ఉండదు అబ్బా. అరే ఎందుకు తెలిసి స్కోప్ ఉండదు, అండ్ మన డబ్బులన్నీ పాయే. ఇవ్వండి మష్రూమ్ ప్లీజ్, ఇవ్వండి రా మష్రూమ్ ప్లీజ్. సో స్కోప్ లేని రేట్ నుంచి ఎవరైనా ఎనిమిది రావచ్చు. ఏమైంది నీకు, ఇంటర్నెట్ పోయిందా ఏంటి? మన ఇంటర్నెట్ సరే ఎనిమిదినే కనిపించట్లా. అదిగుండి ఒక ఎనిమిది అటు సైడ్ ఉంది. రాస్తున్నా, అదిగోండి ఉన్నారు. నేను సైడ్ వెళ్ళిపోతాం కదా. ఫిస్ట్ పెట్టు, ఇటువైపు వెళ్ళి పడదాం. అరే వీడెవడు, మనం నూబులాగా భయపడి వెళ్ళిపోతున్నాం, వాడి త్రోలాగా ముందు. మనం అనవసరంగా వెళ్ళంగా. ఎక్కడున్నాడు? ఫైనలీ విక్టరీ అనమాట. రివైవ్. ఈసారి గాయస్ ఒక మంచి స్పాట్ ఉంది నా దగ్గర. ఫస్ట్ లాంగ్ రేంజ్ కన్నా AWM తప్ప ఏం లేదు సార్. AWM వద్దు, గ్రోజా తీసుకొని ఆర్మర్ వేసుకొని రిక్వెస్ట్ ఇస్తారు, లేకపోతే లేదు. ఓకే ఇప్పుడు ఆ హౌస్ పైకి వెళ్ళి కొడదాం అన్నమాట. ఓకే ఈ టవర్ లోపలికి మనం వెళ్ళలేము, ఎందుకంటే బికాస్ డోర్స్ చూసారా కానీ కిటికీలు డోర్ మొత్తం బంద్, వెళ్ళలేము. సో ఇదే మనకి బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఇటు వెళ్ళి ఇప్పుడు స్కోప్ ఎనిమిది ఏంటి సేమ్ ఒక ఎనిమిది కాదు ఇలానే. సో ఇటు స్కోప్ పెట్టు చేద్దాం. కొంచెం పెద్ద కిటికీ ఉంటే బాగుండేది, బట్ చిన్న కిటికీ. దొరికాడే. అరే ప్లీజ్ నాకు ఇవ్వండి రా కిల్లు. అయిపోయాడు ఎవడు.
ఏడు ఎనిమిది ఇంటి వాళ్ళ దగ్గర మొత్తం బా ఆపండిరా, నన్ను మాట్లాడనివ్వనరా. సో వాళ్ళ దగ్గర మొత్తం సబ్మెషిన్ గన్లు ఉన్నాయి. మనం ఒక్కలమే మిగిలామనుకో మనం అయిపోతాం. ఇంకొకటి ఒకడు ఉన్నాడు, అది కూడా వాడి హెల్త్ చాలా తక్కువ ఉంది. మన జోన్ వచ్చేస్తుంది. ఓకే ఓకే సో వాడే మన టీమ్మేట్. ఓ బూయా ఫైనలీ బూయా కొట్టేసాం గాయస్. ఓకే మనం లాస్ట్లో ఉంటాం అది చూసాము, లాస్ట్లో ఉంటామని. సో మనం నువ్వు కొన్నిసార్లు నువ్వు అంట, కొన్నిసార్లు ప్రో అంట. సరే ఈసారి లోన్ వుల్ఫ్ ఆడదాం. మై ఫేవరెట్. ఎవరైనా గాయస్ ఈసారి ఫ్రెండ్తో ఆడదామా? లెట్స్ ప్లే విత్ ఫ్రెండ్. సారీ నాయుడు ఎఫ్ఎఫ్ గాయస్ తెలుగుడు. సరే నాయుడు ఎఫ్ఎఫ్ ఇద్దాము, అందరికి ఇచ్చేద్దాం. నాయుడు ఎఫ్ఎఫ్ వీడు బోవ్ వచ్చేసాడు. బోవ్ అంట బోవ్, అదేం పేర్రా బో. ఓకే బో. సరే క్లాస్ పడొద్దు. లోన్ స్విచ్ టీమ్మేట్. అరే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా ఇదంతా. చాలు కర్ స్టార్ట్ అంట. 4 అరే ఇదేంటి? ఓకే ఓకే సామాన్ తొందరగా రా. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఎఫ్ఎఫ్ నైఫ్ ఉంటే బాగుంటుంది ఆప్షన్. ప్లీజ్ ఎఫ్ఎఫ్ నైఫ్ ప్లీజ్ ఉందా? ఎఫ్ఎఫ్ నైఫ్ ఆప్షన్. ఎఫ్ఎఫ్ నైఫ్ లేకపోతే అక్కడ డెజర్ట్ ఈగిల్ ఉంటుంది. ఫైనల్లీ ఎఫ్ఎఫ్ నైఫ్ ఆప్షన్ అయితే ఉంది, కానీ నా ఛాన్స్ అయితే కాదు. ఆపోజిట్ టీమ్. ఓకే మనం అయితే ఏడబ్ల్యూఎం యూజ్ చెయ్యము, మనకు అలవాటు లేదు. ఎందుకండి ఓకే అక్కడైతే బ్లూ వాల్ వేస్తాడు గైస్. గ్రెనేడ్ అదే ఫ్లాష్ ఫ్రీజ్ అయితే ఇసురుసా. ఉన్నాడా అసలు వాడు అక్కడ? హెడ్ వేయడానికి ట్రై చేస్తున్నాడు. గట్లు ఉంటుంది మనతోని. చూసారా గైస్ ఏడబ్ల్యూ అంతా ఎలా హెడ్ వేసాను. సో మ్యాక్సిమం మన చేతిలో కింగ్ ఫిషర్ ఉంచుకోవాలి. వాడు షార్ట్లో ఉన్నప్పుడు కింగ్ ఫిషర్ ఉంచుకోవాలి. లాంగ్లో ఉన్నప్పుడు ఏడబ్ల్యూఎంతో కొట్టడానికి ట్రై చేయాలి. ఎనిమిది ఒక్కసారి దొరికేసాడు. గట్లుంటుంది మనతోని. ఓకే ఈ 2 రౌండ్స్ మనమే గెలిచేసాం. సో ఈసారి మనం ఎఫ్ఎఫ్ నైఫ్ తీసుకొని వాడిని వేసేద్దాం అనమాట. సో ఒక్క నైఫ్ చాలు, అసలు ఎన్ని కూడా అక్కర్లేదు, 10 అక్కర్లేదు, 5-6 చాలు, అయిపోతాడు. అసలు ఒక్క నైఫ్ చాలు గైస్, అయిపోతాడు. రారా అదిగోండి ఎటు కొడుతున్నారా? నేను ఇక్కడ ఉంటే అడ్డెట్టు కొడతానంట. సో మనం వచ్చేది ఉన్న అయిపోయాం అనమాట. సో క్యామోఫ్లైజ్ వేసేస్తాడు క్యాన్సిల్. నాకు అది
వేసా. నేనేంటబ్బా అయిపోయాడు. నేను ఇంకా వేసేస్తాడేమో భయపడ్డా. ఓకే, లాస్ట్ రౌండ్ గైస్. ఈ 4 రౌండ్స్ మనమే గెలిచేసాం. వాడికి అసలు ఒక్క పాయింట్ కూడా రాలేదు. కానీ 15 minutes రికార్డింగ్ అయిపోయింది. సో తొందరగా విన్ అవ్వాలి. ఓకే, నైస్ విన్నింగ్. వావ్. ఓకే, సో ఇదిగోండి మనం అయిపోయాం అనుకుంటా గైస్. నాకు తెలుసు మనం అయిపోతామని. ఎందుకంటే లాస్ట్ రౌండ్లోనే నాకు తెలీదు. నేను నువ్వు లాగా ఆడతా. వాడే ఆపోజిట్ టీమే గెలుస్తుంది. ఎందుకో తెలీదు. చూసారు ఎనిమి అయితే స్పాటెడ్. వాడు ఒక్కసారి కనిపించాలా అయిపోయాడు మరి. ఓకే, అక్కడ గ్లూ వాల్ వేసాడు. అయితే ఫుట్ స్టెప్స్ దగ్గరికి వస్తుంది. చాలా డ్యామేజ్ అయింది వాడికి. ఎలాగబ్బా హెడ్ షాట్ వేసాడు మనల్ని. చూసారా వాడి హెల్త్ అంత తక్కువ ఉందో. కొంచెం ఉంటే అయిపోయేదబ్బా. ఇక్కడేమో టైం అయిపోతుంది. కమోన్. ఏడు ఎనిమిది రారా తొందరగా. అరే అక్కడ గ్లూ వాల్ వేసుకున్నాడు. ఫ్లాష్ ఫ్రీజ్ వేసాడు. ఏంది రారా. ఏడబ్బా. అరే రికార్డింగ్ అయిపోతుంది రీ. రారా. ఏదో కదిలినట్టు అనిపించింది. అది కూడా హెల్మెట్తో పాటు. అవునవునవును. అరే ఎక్కడా. ఇక్కడున్నాడా. ఫైనలీ బూయా కొట్టేసాం గైస్ ఫైనలీ. ఓకే, సో ఫైనలీ బూయా అయితే కొట్టేసాం అనమాట. ఓకే, సో బ్యాక్ అయితే వెళ్ళిపోతాం. బూయా లైక్ వేసేద్దాం. ఓకే, సో తొందరగా రా 18 minutes అయిపోయింది రికార్డింగ్. సో మీకు గైస్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు నా దగ్గర ఉన్న క్యారెక్టర్స్ చూపిస్తా. సో ఇప్పుడు లింక్లో ఉన్నది హోమర్. ఓకే, హోమర్ ఉన్నాడు ఇప్పుడు. నా దగ్గర వుకాంగ్, మ్యాక్సిమో, వోల్ఫ్రా, మిగ్వెల్, క్రోనో, క్లూ, యాంటినో, ఆండ్రూ, డిమిట్రీ, కోబ్రా, ఇరిస్ అనమాట. సో అల్వారో, నుల్లా, ప్రిమిస్. సో ఇవైతే ఉన్నారు. అండ్ వాల్ట్లో నేను చెప్పలేను అన్నమాట, చాలా ఉన్నాయి చూడచ్చు కదా. సగం గాయస్ మీరు ఎంతైనా చూసుకోండి, సగం అయితే అమ్మాయిలవే ఉంటాయి. చూసారు కదా. సో ఇవి డ్రెస్సులు. సో నేను ఈ డ్రెస్ ఎందుకు పెట్టానంటే యాక్చువల్లీ నా ఫేవరెట్ డ్రెస్ ఇది అనమాట. కానీ ఇది ఎందుకు పెట్టానంటే వుకాంగ్ కదా గాయస్, అందుకనే పెట్టా. బాగుంది చాలా. మీరు కామెంట్ చేయండి ఎలాగుందో. అండ్ ఇవి వచ్చేసి నార్మల్గా షూస్, ఇవి స్నీకర్స్. అండ్ గాయస్ మీకు దీని గురించి చెప్పేసాను అనుకుంటా ఏమో, కానీ ఇవి వచ్చేసి ప్రత్యేకంగా నాకు కంగ్రాచులేషన్స్ అని వచ్చింది ఈ షూ. ఇందులో ఏముందని కూడా తెలియదు, రేర్ అంట. సో కలెక్షన్లో చూడొచ్చు. ర్యాంపేజ్ 2022 మొత్తం లూట్ బాక్సులు, పారాషూట్లు. నేనైతే ఇప్పుడు ఇదైతే ఎక్విప్ చేశాను.
అండ్ ఇదేంటి ఏమోలే. అండ్ ఇప్పుడు ఇవి వచ్చేసి ఇవి. సో మరి చూసారు కదా, వెహికల్ ప్రొఫైల్లో చూడొచ్చు కదా గైస్. సో ఇవన్నమాట మ్యూజిక్లో హీరో మీదే. సో అదర్స్ ఇప్పుడు మళ్ళీ మా చెల్లి వచ్చి వెళ్ళింది అండి. రివార్డ్ చేస్తుంది. ఏమొచ్చిందిరా? ఎనేబుల్ టు. సరే ఏదో ఒక నమ్మకం యూజ్ చేసేస్తున్నా. ఓపెన్, ఇది కూడా ఓపెన్ చేస్తారా? ఇంకేమున్నాయి ఇవి అంతేనా? సరే. సో అరే అండి, నేను ఈ షూస్ ఎందుకు ఎక్స్క్యూజ్ చేశాను? వాల్ట్ త్వరగా. సో చూసారు కదా గైస్ వీడియో. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అనమాట. సో అవునండి, సారీ మిషన్స్ నేను అనవసరంగా చూపించాను. సో ఇది వచ్చేసి పట్టుకొచ్చింది. సో మన టార్గెట్ ఏంటంటే నాకు ఈ బైక్ కావాలన్నమాట. సో ఆ బైక్ వచ్చేసి నా టార్గెట్. సో ఇది వచ్చేసి 24 ఫిబ్రవరి నుంచి 10 మార్చ్ వరకు ఉందన్నమాట. సో ఆ లోపు నాకైతే ఈ బైక్ ఎట్టి పరిస్థితుల్లో అయినా కావాలి. నాకు ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి, మరి చదువుకోవాలి. ఇదైతే 10 నాకు వచ్చేసి 6కి ఎగ్జామ్స్ అయిపోతాయి అనమాట. మరి నాకైతే ఈ బైక్ పక్క కావాలి. ఇప్పటికి ఒక్క స్కిన్ కూడా లేదు, ఒక్క వెహికల్కి ఒక్క స్కిన్ కూడా లేదు. సో కనీసం ఈ బైక్ కన్నా వస్తుంది కదా. సో ఈ బైక్ వచ్చేసి ఇక్కడ నేను స్కిన్ అయితే పెట్టుకోవాలని అనుకుంటున్నాను. నేను చూడొచ్చు, ఇది మన గన్స్, ఇది మన ఏదో అవార్డు ఉంది, తెలియదు దాని పేరు మర్చిపోయాను. అండ్ ఇది మన ఇది స్కేట్ బోర్డ్ కాదు, డైవింగ్ స్కై డైవర్ ఏదో వస్తుంది. అండ్ గ్లో వాల్ కూడా ఏం స్కిన్ లేదు. సో గైస్ మీలో ఎవరైనా ఉంటే ప్లీజ్ గైస్, ప్లీజ్ నాకు నా దగ్గర డైమండ్స్ లేదు, నా ఐడి నింపుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. S4MMIEA28881. సో ఇదేం ఐడిరా అని అనుకోవచ్చు, బట్ ప్లీజ్ గైస్, ప్లీజ్ నాకైతే ఒక్క డైమండ్ అన్నా ఇవ్వండి గాయస్ ప్లీజ్. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర డైమండ్స్ ఉన్నాయి. సో ప్లీజ్ గాయస్. సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అనమాట. బాయ్ గాయస్, నెక్స్ట్ టైం అన్నమాట. అరే ఓకే సార్, బాయ్ గాయస్. చాలా అవుతుంది, బాయ్.